ముగ్గురు పెళ్ళాలంట. మూర్ఖుడా దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుచులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంకి అయితే దాన్ని ఇవ్వబడింది ఆ నిధులు దానికోసమే ఖర్చు పెడతాం.